ప్రభు అయిన యేసు నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం మరి యొక్క పర్యాయం దేవుని యొక్క గ్రంథముల నుండి క్రైస్తవులైన మనము సంతోషం గురించి మాట్లాడాలని ఈ దినము ఆలోచన చేసి ఉన్నాను. అనేక పర్యాయం మనం సంతోషంగా ఉండటం లేదు, కాబట్టి వాక్యం ఏం చెప్తుంది ఈ సంతోషం గురించి అని ఈ దినం ప్రత్యేకంగా మాట్లాడాలని దేవుని యొద్ద అడిగి ఈ యొక్క కార్యమును ప్రత్యక్ష చేస్తామని ఆలోచన చేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, జీవంగల నాయన యేసయ్య, నీ ఘనమైన నామముకు ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో ప్రభా, నీ యందులి ఆనందం ఎల్లప్పుడూ సంతోషం ప్రభా. ఈ ఆనందం గురించి మేము ఈ దినం ప్రభా మాట్లాడిపోతుండగా ప్రతి ఒక్క హృదయంలో ఎవరైతే విచారం కలిగి, వేదన కలిగి ప్రభా, ఒంటరితనంలో ఉండి నాయన ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి ఒక్క హృదయంలోనూ స్పందించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ప్రతి ఒక్క కష్టాలకు, ప్రతి ఒక్క బాధలు అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అనేది బైబిల్ గ్రంథంలో ఉంటున్నదన్నమాట. కాబట్టి మనము బైబిల్లో ప్రాముఖ్యమైన ఈ సంతోషం గురించి ఏమి చెప్పబడుతుంది, దేవుని మొట్టమొదటిగా దేవుడు పుట్టినప్పుడు ఏ రీతిగా చెప్పబడిందని ఒకసారి మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందలను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన ఒక శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు అని ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాను. కాబట్టి ఈ యొక్క సంతోష వార్త, ఈ వార్త ఈ దినములలో నీలో సంతోషం పుట్టలేదంటే నిన్ను నువ్వు ఒకసారి రక్షణ వేసుకోవాలన్నమాట. రక్షింపబడిన మన హృదయంలో యేసయ్య మన హృదయంలో ఉంటున్నాడు. ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె మనలో ఉండాలన్నమాట. యెషయా గ్రంథము 58:11లో మనం చూస్తే, నువ్వు ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలె ఉందువు, నీరు కట్టిన తోట వలె నువ్వు ఉందువు వాక్యం సెలవిస్తుంది. అయితే చాలా మటుకు ఈ లోకంలో చూస్తే ఒకవేళ రక్షణ ఆనందం పొందిన తర్వాత కూడా ప్రజల్లో సంతోషం కనపడటం లేదనమాట. వాక్యం వాక్యంగానే పెట్టేస్తారు, అయితే జీవితం జీవితంగానే వాళ్ళ బరువు మోస్తారు. ఇది ఎలాగ ఉంటున్నదంటే, ఒక అతను చాలా భారంగా తన కట్టెల మోపు పెట్టుకొని పోయేటప్పుడు ఒక లారీ డ్రైవర్ వచ్చి, అయ్యా ముసలాయన ఈ లారీలో ఎక్కుమని సెలవిచ్చినప్పుడు ఆయన ఆ లారీలో ఎక్కి కూర్చుంటున్నాడు. కొంచెం సేపు తర్వాత చూస్తే ఆ యొక్క అర్థాల్లో ఆ కట్టెల మోపు తన తలపైననే ఆయన పెట్టుకొని కూర్చొని ఉన్నట్లు. ఆ రీతిగానే మనం కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు, వాక్కు మనకు ఇచ్చి ఉన్నాడు అనమాట ఈ గ్రంథంలో. అయితే ఈ యొక్క గ్రంథంలో ఉండే వాగ్దానాలన్నీ కూడా మనం స్వీకరించి సంతోషంగా మనము ఈ లోకంలో వెళ్ళిపోవాలా. నా కాడి చాలా సులువైనది దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించండి అంటున్నాడు. మనం ఆ రీతిగా వెళ్ళడం లేదు కనుక మనకి యొక్క ఆనందం, సంతోషం నిజంగా ఉండటం లేదు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాం. మనకు తెలిసినట్లు నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారంను కట్టాలని ఆయన పూనుకున్నాడు అనమాట. రాజు దగ్గర ఆయన ఆ యొక్క ద్రాక్ష కప్పు అందించేవాడు. అలాంటి అప్పుడు ఒకసారి ఆయన ముఖం చాలా విచారంగా ఉండేటప్పుడు రాజు అడుగుతున్నాడు, నీ ముఖం ఎందుకు ఇంత విచారంగా ఉంటుందంటే, మా ఊరు ప్రాంతం నుంచి కొంతమంది యూదులు వచ్చి అక్కడ జరిగిన కార్యాలని ఆయనకు తెలియపరిచినాడు అనమాట. యెరూషలేము పట్టణం కాల్చివేయబడింది, దాని ప్రాకారం గుమ్మం అంతా కూడా కాల్చివేయబడింది అని సెలవిచ్చినప్పుడు, మా యొక్క పట్టణంలో ఉన్న సమాధులు గల యొక్క పట్టణం కాలిపోయిందని నాకు బాధ కదా అని ఆయన రాజు దగ్గర సెలవిచ్చినప్పుడు, మరి నువ్వేం చేయాలనేటప్పుడు, నేను వెళ్ళి ఆ ప్రాకారాన్ని తిరిగి కట్టాలని ఆశపడుతున్నాను సెలవిస్తున్నాడు. అయితే ఆ రాజు మంచి రాజుగా ఉండి ఆయనకు సహకరించి ఆయనకు కావాల్సిన ఆస్తి అంతా కూడా ఇచ్చి, ఇంకా కూడా ఆ యొక్క ఓడలో ఆయనకు కావాల్సిన చెక్క అన్ని కూడా ఇస్తున్నాడు అనమాట. సహాయం చేసి ఆయనను పంపిస్తాడు. అలాగైనా వెళ్ళినప్పుడు నెహెమ్యా 52 రోజుల్లోనే ఆ యొక్క ప్రాకారం అంతా కూడా కట్టగలిగినాడు. అక్కడ చూడండి, జనులందరూ కలిసి కట్టుగా గోత్రాలన్నీ కూడా 12 గోత్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఆయన మాటకు లోబడాడు. మొట్టమొదటిగా ఆయన అవన్నీ కూడా సూపర్వైజ్ చేస్తాడు. రాత్రి కాలంలో ఆయన దర్శించి అక్కడ ఏమేమి పడిపోయినాయి కట్టడాలన్నీ కూడా చూస్తున్నాడు. అవన్నీ కూడా చూసుకొని ఎస్టిమేషన్ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి అది తిరిగి
కట్టుటకు పూనుకున్నాడు అనమాట. ఆకాశం గుండా వెళ్ళిపోయిన ప్రధాన యాజకుడు మనకు ఉంటున్నాడు కనుక ఈ యజ్ఞంను నెరవేర్చుటకు ఆయనే మనకు శక్తిమంతుడు, ఆయన మన పక్షాన ఉండాడని ఆయన సంతోషంగా ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో వాళ్ళు కట్టి ముగించిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే, అప్పుడు మనం చూస్తాం ఎస్రా అక్కడ చూసినప్పుడు నెహెమ్యాలో అప్పుడు ఎస్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులకు చూచుండగా గ్రంథములను విప్పెనగా జనులందరూ నిలబడి. ఎజ్రా ఏం చేస్తున్నాడంటే, ఎస్రా యాజకుడు, ఆయన అందరు కూడా జనులందరూ ఇజ్రాయెల్ నిలబడి ఉన్నారు. ఆ కట్టడాలన్నీ ఆ యొక్క గోడ కట్టిన తర్వాత వాళ్ళందరూ సంతోషంగా అక్కడ నిలబడి ఉన్నారు. ఎత్తైన స్థలంలో ఆయన నిలబడి దేవుని యొక్క గ్రంథాన్ని, ఆ యొక్క 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి చదివి వినిపించినట్లు మనం చూస్తాం. ఎజ్రా మహాదేవుడైన యెహోవా స్తంభింప జనులందరూ తమ దేశంలెత్తి ఆమేన్ ఆమేన్ పలుకగా వాళ్ళ ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించెను. అంటే ఆయన మాట్లాడుచుండగా వాళ్ళందరూ స్తుతింపబడును కాక ఆమేన్ ఆమేన్ అని గట్టిగా వాళ్ళు కేకలు వేస్తున్నారు. అంతేకాకుండా జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలను విని వాళ్ళందరూ ఏడవడం ప్రారంభం చేశారనమాట. మొట్టమొదటిగా అధికారి అయిన నెహెమ్యా, యాజకుడైన సాత్రియగు ఎజ్రాయ జనులకు బోధించి, లేవీయులను మీరందరూ దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినం అని జనులతో చెప్పిరి. వాళ్ళందరూ ఆ గ్రంథం చదివినప్పుడు ఏడుస్తారనమాట. ఈ వాక్యం మనలో ఏం చేస్తుందంటే, మనలో ఉన్న పాపాలన్నీ బయటికి తీసుకొని వస్తాయి. ఎంతో దినములు వాళ్ళు బానిస బ్రతుకులు ఉన్నారు, అంతేకాకుండా వాక్యం లేకుండా ఉన్నారు. వాక్యం వినేటప్పుడు ఆనంద బాష్పం మన కళ్ళలో వస్తుంది. వెన్ ఎవర్ గాడ్ స్పీక్స్ టు అస్ వి క్రై, అంటే అవుట్ ఆఫ్ జాయ్. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మన యొక్క బైబిల్ గ్రంథం నుంచి మనతో సూటిగా మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఎందుకంటే ఆ వాక్యము జీవంతో కూడినది. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, త్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించండి. ఎలయనగా ఈ దినము మన ప్రభువు ప్రతిష్ఠ దినము. మీరు దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదరు. సో దేవుని ఎదుట ఆనందించుట వలన మనకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఎలాగ మనం ఆనందిస్తాం? ఓన్లీ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అక్కడ మనం చూస్తాం. మరలా కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, 2వ దినమందు 13వ వచనము, 2వ దినమందు జనులందరిలో పెద్దలు, ప్రార్థనలైన వారు, యాజకులు, లేవీయులు అందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. మరలా కూడా ఈ వాక్యం మేము వినాలా, మీరు చదివినారే, మరలా చదవండి అని 2వ దినం కూడా వాళ్ళు చేరి వచ్చినారనమాట. యెహోవా మోసేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలులో పర్ణశాల నివాసం చేయవలనని రాయబడి ఉండుట వాళ్ళు కనుక్కున్నారన్నమాట. పర్ణశాలలో నివాసం చేయాలన్న వాక్యం అక్కడ రాయబడింది అనమాట. కాబట్టి వాళ్ళందరూ కలుసుకొని ఎజ్రా నెగెమ్యాకి చెప్పి కట్టెలు మానులన్నీ కూడా కొట్టి ఆ యొక్క పర్ణశాలలను కట్టుకోవాలా, మనము ఇక్కడ నివసించాలని, ఆనందపడాలని చేస్తున్నారు. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండ్రి. వాళ్ళందులో సంతోషపడినారన్నమాట. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని ఆ దినం వరకు ఇశ్రాయేలులో అలాగను చేసి ఉండలేడు. అప్పుడు వారికి బగు సంతోషము పుట్టెను. నూను కుమారుడైన యెహోషువ కాలం వరకే జరిగింది. అటు తర్వాత వాళ్ళు ఎంతో బానిస బతుకులో పచ్చబడి అక్కడక్కడ చెదర అయిపోయినారనమాట. తిరిగి ప్రాకారం కట్టిన తర్వాత పర్ణశాలలు కట్టుకొని వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి whenever you read the word of God, you get pleasure and you get joy. దేవుని యొక్క వాక్యం చదవటం వలన మనకు సంతోషం కలుగుతుంది అనమాట. ఈ వాక్యం మనకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎన్నోసార్లు సంవత్సర ఆరంభంలో మనం వాగ్దానం తీసుకుంటాం. ఒకసారి నేను తీసుకున్నప్పుడు ఆయన నీ ప్రాణంను కాపాడువాడు అని వచ్చిందనమాట. అయితే ఏమి ఈ వాక్యం వచ్చింది నేను ఆలోచన చేసినప్పుడు, ఆ సంవత్సరము 1994 ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగింది. అయితే అందరు కూడా కారులో ప్రతి ఒక్కరు కూడా కాపాడబడినారనమాట. ఆయన వాక్కు మనల్ని ఉజ్జీవంగా చేస్తుంది అనమాట. ఇంకొక సంవత్సరం నేను ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నీకు వృద్ధంగా రూపింపడిన ఏ ఆయుధము
వర్ధిల్లదని వచ్చిందనమాట. అలాగా ఎంతో మంది దాడులు చేసినప్పటికీ దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడుతూ వచ్చారనమాట. ఈ వాక్యం మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. వి విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనమాట. 2 తిమోతి 3:16 మనం ఈ రీతిగా చూస్తాం. ఆల్ ద స్క్రిప్చర్స్ ఇస్ గివెన్ బై ఇన్స్పైరేషన్ ఆఫ్ గాడ్. ఎందుకు వాక్యం చదివేటప్పుడు మనకి ఇంత సంతోషం కలుగుతాదంటే, ఎందుకంటే అవన్నీ కూడా దైవ ప్రేరేపణతో రాయబడి ఉందన్నమాట. దైవ జనులు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, అవన్నీ కూడా సరిదిద్దుటకును, తప్పుదిద్దుటకును, బోధ చేయుటకును అది మన మేలు కొరకై ఇవ్వబడింది. ఎలాగ ఇవ్వబడింది? దైవ దైవావేశం వలన, అంటే ప్రేరేప వలన, దేవుని యొక్క ప్రేరేప వలన, పరిశుద్ధాత్మ ప్రేరేప వలన అవి రాయబడింది గనుక జనులు పెన్ను పెట్టి రాశారనమాట. బికాజ్ ఇట్ ఇస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. మనకు ఒక జీవం వస్తుంది. ఆ యొక్క వాక్యము ప్రతి రోజు కూడా మనం చదివేటప్పుడు మనకు సంతోషం వస్తుంది. 121 దావీదు కీర్తన, కొండల తట్టున కన్నులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును దావీదు ఎంతో గొప్పగా సెలవిస్తున్నాడు. అలాగనే 23 దావీదు కీర్తన చూసినప్పుడు ఆయన గొర్రెల కాపురి, యెహోవా నా కాపురి, నాకేమీ కొదువ ఉండదు అంటున్నాడు. పచ్చికల చోట ఆయన నన్ను పరుండ చేస్తున్నాడని అది మనం చదివినప్పుడు మన హృదయానికి హత్తుకొని మనము సంతోషభరితులమై అవుతాం. 91 అంతా కూడా మనం చదివితే మనకు నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఏమీ కూడా నీకు రాదని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు వాక్య ధ్యానం చేయాల. 2 పేతురు 1 అధ్యాయము 19, 20, 21 మనం చూసినట్లయితే లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ పడి ఆయా స్థలమందు వాళ్ళు రాశారనమాట. అయితే అవి జీవంతో కూడినది. కాబట్టి ఈ దినం వాక్యం మనం చదివేటప్పుడు మనకు సంతోషం వస్తుంది. సో హౌ డు వి రిసీవ్ జాయ్ అనేది మొట్టమొదటిగా మనం చూస్తే వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవదిగా మనం చూస్తే ఇంకొక మాట కూడా ఉంటున్నది. యెషయాలో కూడా 55:11 నేను పంపిన ఆ యొక్క వాక్యము ఆకాశం నుండి మంచు ఎలాగా కురిపిస్తుందో ఆ రీతిగా భూమిని తడిపి ఆ యొక్క చెట్లు మొలకలన్నీ ఏ రీతిగా వస్తుందో ఆ రీతిగానే నేను పంపుచున్న వాక్యం కూడా ఆ రీతిగా వస్తాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తను చేయవలసిన పనిని అది చేసి తిరిగి వస్తాదని. సో ఇఫ్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ గెట్ హ్యాపీనెస్ అండ్ యూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనమాట. రెండవదిగా ఇంకొక మాట దేవుడు ఏం పలుకుతున్నాడంటే లూకా సువార్త 10:17 యేసయ్య స్వయంగా ఈ మాట చెప్తున్నాడు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయములు కూడా మీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుగువలే ఆకాశం నుండి పడి ఉండుట చూచితిని. 20 వచనం, ఆయనను దయములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపగా మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి వారితో చెప్పాను. అయితే ఇది ఒక గొప్ప మాట. మనకి ఎప్పుడు సంతోషం వస్తుంది? అయా దేవుని పేరు మేము దయమంతా వెళ్ళగొడుతున్నాం, వాక్య పరిచర్య చేస్తున్నాం, లేకుంటే మేము ముడితే రోగాలు బాగా అయిపోతున్నాయి, ఇవన్నీ కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యువర్ నేమ్స్ హావ్ బీన్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క పేరు రాయబడిదని, దాని గురించి మీరు సంతోషించడి అని దేవుడు ఇక్కడ వాళ్ళతో శిష్యులతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సంతోషాన్ని నోబడి కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. ఒకవేళ శ్రమలైనా, బాధ అయినా, కష్టమైన ఆ యొక్క సంతోషాన్ని ఎవరు కూడా నీ నుండి తీసి వేయలేరని వాక్యము సూటిగా సెలవిస్తుంది. ఇంకా 61:10 మనం చూస్తే అక్కడ యెహోవా ఆత్మ నా మీద ఉంటున్నది అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. బీదలకు సువార్త చెప్పుటకును, నలిగిన వారిని విడుదల చేయుటను, చెరలో నుండే వారికి ఆ యొక్క హితవచనం బోధించుటకును, అందరికీ మనం ఆ వాక్యాలని మనం చెప్పినప్పుడు నిత్యానందం మన తలపైన ఉంటున్నదని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క 61 దావీదు యెషయా గ్రంథం అంతా కూడా చూస్తే దేవుడు ఆ వాక్యాన్ని చదివి వినిపించి వాళ్ళతో ఏమంటున్నారంటే ఈ దినం ఈ వాక్యం మీ మధ్యలో నెరవేరింది అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన మీద యెహోవా ఆత్మ ఉండింది. ఈ రీతిగా మనకు కూడా పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను నిక్షేమంగా ఇస్తాడనమాట. మీరు చెడ్డవారై ఉండి నీ బిడ్డలకు మంచి ఈవులను ఇస్తారని దేవుడు చెప్తున్నాడు కదా.
ఒకవేళ మీ కొడుకులైతే ఒకవేళ ఆహారం అడిగినప్పుడు, ఆయన ఒక రొట్టె అడిగినప్పుడు నువ్వు ఆయనకు రాళ్ళను ఇవ్వు. అలాగనే చాపను అడిగినప్పుడు తేళ్లను ఇయ్యవు. మీరు చెడ్డవారై ఉండి నీ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇచ్చేటప్పుడు పరలోకపు తండ్రి తన అడుగు వారికి అతి నిక్షంగా పరిశుద్ధాత్మను ఇయ్యును కదా అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం రోమా పత్రిక 14:17 ఈ రీతిగా ఉంటున్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉంటున్నది. చూడండి, when the Holy Spirit comes we will rejoice. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అని రాయబడింది అనమాట. ఈ ఆనందమే మనం 61:10 చూస్తాం. whenever you speak the word of God to people, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించినప్పుడు ఎవరైనా చెరలో ఉన్న అనుభవంలో ఉన్నారు, చెరలంటే చెరచాల్లోనే కాదు కానీ అలాంటి అనుభవంలో ఇంట్లో నుండి కూడా ఉండేవాళ్ళు ఉంటున్నారు. కష్టాల్లో బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో అనేక మంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళతో మనం వెళ్ళి ఓదార్చి మనం మాట్లాడినప్పుడు మన మీద ఉన్న ఆత్మ వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళ హృదయానికి కావాల్సిన నచ్చిన మాటలను మనము చెప్తాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం మాట్లాడతామో వాళ్ళు ఆ యొక్క బంధింపబడిన ఆ యొక్క అనుభవంలో నుండి బయటికి రాగలుగుతారు. అందుకే ఎన్నోసార్లు మనం యూట్యూబ్స్లో చూస్తాం, ఒక చిన్న దేవుని వాక్యాన్ని ఎవరైనా రైల్వే స్టేషన్స్లో కానీ లేకుంటే ఏదో ఒక లాడ్జ్లు కానీ దొరికినప్పుడు రక్షింపబడి బైబిల్ గ్రంథం అంతా కూడా చదివి గొప్ప గొప్ప వాళ్ళుగా మారినట్లు మనం చూస్తాం. అయితే మనకి ఈ దినం అభిషేకం మన మీద ఉండేటప్పుడు ఆ ఆనందం నిండుగా మనలో ఉంటుంది. ద జాయ్ వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ బబ్లింగ్ అనమాట. ఆ దినంలలో కూడా ఆది అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు నింపినప్పుడు ఎంతో మందికి ఆదరణకర్తగా వాళ్ళు ఉన్నారనమాట. పేతురు కానివ్వండి, స్టెఫన్ కానివ్వండి, పౌలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాక్య పరిచర్య చేశారు. అనేక మంది రక్షింపబడినారు, ఆనందించారు, బాప్టిజం పొందుకున్నారు. కుంటివారు గుడ్డివారు అందరు లేవగడినారు. వాళ్ళ నీడ తగిలినాక అందరు కూడా స్వస్థపరిచినారు. అలాగనే వాళ్ళ యొక్క రుమ్మాలు తగినప్పుడు కూడా వాళ్ళు స్వస్థత పొందినారు. చనిపోయిన వారితో సహితం వాళ్ళు లేపారు అనమాట. ఇంకా కూడా మనం చూసినట్లయితే కీర్తనలు 16:11 ఏం చెప్తుందంటే, ఇన్ దై ప్రెసెన్స్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, అట్ ద రైట్ హ్యాండ్ దెర్ ఆర్ ప్రెషర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిశ్చయము సుగము కలదు అని సెలవుస్తున్నాడు. ఆయన ప్రెసెన్స్ లో మనకు ఆనందం. whenever you go to his presence, దేవుని సన్నిధానంలో మనం పోయి కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేసినప్పుడు మనలో తెలియని భారమంతా కూడా దిగిపోయి ఒక ఆనందం వస్తుంది అనమాట. ఆ ఆనందాన్ని దావీదు ఇలాగ చక్కగా రాస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 15 మనం చూసినప్పుడు దావీదును మందసమును లేవీలందరూ పాటల్లోనూ పాఠకుల్లోనూ పనికి విచారణకర్తలు కొంతమంది అందరూ సన్నపు నారతో చేయబడిన వస్త్రములు ధరించుకొని దావీదు సన్నపు నారతో వేయబడిన ఆ యబోతును ధరించుకొని ఇజ్రాయేల్లో అందరిలో ఆర్భాటం చేయించు కొమ్ములు బూరలు ఊదుచు అక్కడ వస్తున్నారనమాట. అయితే సితార్లను వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురలోకి రాగా సౌలు కుమార్తె అయిన మికాలు కిటికీలో నుండి చూచి రాజు దావీదు నాట్యం ఆడుట చూచి, అయితే ఆయన ఆడుటయు వాంచుటయు ఆమె కనుకొని తన మనసులో ఆయనను హీనపరచెను. అయితే ఆయన ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమున దాన్ని ఉంచి దేవుని సన్నిధిలో దగన బలులు సమాధాన బలులు అర్పించిన వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన సన్నిధానంలో నిత్యం ఆనందము. ఎప్పుడు కూడా దావీదు ఆయన సన్నిధానం, ఆయన ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధానంలో ఆనందం అంటున్నాడు. ఇక్కడ చూస్తే మందసమాన్ని ఆయన మందసమును దావీదుపురంకు తీసుకొని వచ్చినప్పుడు నాట్యమాడుతూ ఆయన తీసుకొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం whenever you go to the presence of Lord, you should get joy in his presence. ఆయనను స్తుతిస్తాం. ఇజ్రాయెల్ యొక్క స్తుతి మీద ఆయన ఆసీనై ఉంటున్నాడు. దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. తంబురతోనూ సితారతోనూ నాట్యంతో ఆయన స్తుతించుడి అంటున్నాడు అనమాట. ఆయనలో ఆయన రుచి చూచి ఎరిగిన ఒక అనుభవం కాబట్టి ఆయన సంతోషించి స్తుతించుడి అంటున్నాడు. పిచ్చుకలకు అక్కడ ఆయన గుడారంలో ఆయన నివాస స్థలంలో స్థలం ఉంటున్నది అంటున్నాడు. అయ్యా నీ సన్నిధికి వచ్చేటప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. ఎంతో మందితో నేను కలిసి నీ సన్నిధానానికి వస్తున్నాను నాయన అని ఆయన చెబుతున్నాడు అనమాట. 150 కీర్తన రాస్తూ జీవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలని ఆయన ఆ కీర్తనలో రాసినట్లు చూస్తాం. ఆయనకు ఎంతో సంతోషం దేవుని యొక్క సన్నిధానంలో అనమాట.
కాబట్టి ఆయనకు ఒక దేవాలయం కూడా ఆయన కట్టాలని దావీదు ఎంతో ఆశపడినాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేయి అపరాధంతో రక్తాపధారంతో నేను నిండి ఉన్నది కనుక నీ కుమారుని చేత నేను దాన్ని కట్టించేదను అని సొలొమోను యొక్క ఆలయం కట్టుట పని ఆయనకి ఇచ్చాడు అనమాట. అయితే దావీదు తన ప్రార్థనలన్నిటిలో కూడా దేవుని మహిమపరిచినట్లు సంతోషించినట్లు చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబులు వచ్చినప్పుడు కూడా మనకు సంతోషం కలది అని వాక్యము సూటిగా మనకు సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ కీర్తనలు 30 అధ్యాయము 5వ వచనం చూస్తే, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును, సాయంకాలమున ఏడ్పు వచ్చును, రాత్రి ఉండినప్పుడు ఉదయమును సంతోషం కలుగును. whenever you pray in Holy Spirit, మార్నింగ్ మనకు సమాధానం వస్తుంది అనమాట. ప్రార్థన చేసినప్పుడు మనకు సంతోషం కలదు అని వాక్యం సెలవిస్తుంది. అలాగనే దావీదు కీర్తన 32:1-2 కూడా మనం చూస్తాం, తన అక్రములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆయన ఆత్మలో కపటం లేనివాడు ధన్యులు అని సెలవిస్తాను. 11వ వచనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయం గలవారా మీరందరూ ఆనందగానం చేయుడి అంటున్నారు. సో ఓవర్ ఇస్ అప్రైట్, ఓవర్ ఇస్ రైచస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దే విల్ రిజాయిస్ అనమాట. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక వాళ్ళకు సంతోషం కలుగుతుంది అని సెలవిస్తున్నాడు. అందుకే 51 కీర్తన ఆయన రాస్తూ ఎంతో పాపంలో పడిపోయిన తర్వాత మరలా రక్షణ ఆనందం నాకు ఈ ప్రభాన అక్కడ అడుగుచున్నాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుమని దావీదు అడిగినట్లు చూస్తామన్నమాట. అయితే మరి ఇంకొక వాక్యం కూడా చూస్తే 34 అధ్యాయము 4-5లో, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను, వారు ఆయన తట్టు చూడగా వారి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ సిగ్గు నొందలేదని వాక్యం సెలవిస్తుంది. సో యాజ్ యూ ప్రే యు గెట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, కీప్ ఆన్ ప్రేయింగ్, వీ నీడ్ టు ప్రే అనమాట. ఇంకొక మాట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఆయన హర్షిస్తున్నాడు. సో whenever we pray మనలో సంతోషం కలుగుతుంది, మన రక్షణ ఆనందాన్ని బట్టి మనకు సంతోషం కలుగుతుంది అనమాట. దాన్ని చూసి దేవుడు కూడా ఆనందిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక వాక్యం మనం చూస్తే కీర్తనలు 5వ అధ్యాయం 11 వచనము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించరు, మీరు వారి అందరిని నిత్యము ఆనందధ్వని చేయుదురు, నిన్ను బట్టి వాళ్ళు దినమంతా ఆనందని చేస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినము మనలో సంతోషం ఎందుకు ఉండడం లేదని ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలన్నమాట. దేవుని సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు సంతోషం వస్తుంది. ఆ వాక్యాన్ని దినమల్లా మనం ధ్యానం చేసినప్పుడు గాడ్ విల్ బి స్పీకింగ్ టు అస్ అండ్ యు గెట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ అనమాట. మనం ఎన్నో సమస్యల గుండా వెళ్ళి దేవుని దగ్గరికి మనము వెళ్ళి మొరపెట్టుచాం. అక్కడ ఏలియా మొరపెట్టిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చిన వెంటనే గంతులు వేసుకుని ఆయన రథంతో కూడా పరిగెత్తినట్లు మనము చూస్తాం. ఈ వాక్యం చదవంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏదైతే అడుగుతామో ఈ గ్రంథంలో ఉండేటి లోతైన మర్మాలను ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. మీరు ఏది కూడా నా నామం పేరట అడగలేదు, మీ సంతోషం అధికం కలవల్లని ఆయన సెలవిస్తున్నాడు. మీ సంతోషం అధికం అవునట్లు నా నామం పేరట అడుగుడి అంటున్నాడు. కాబట్టి యేసు నామంలో మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు జవాబులు పొందుకుంటాం. ఎప్పుడైతే మనం జవాబులు పొందుకుంటామో మనలో సంతోషం వస్తుంది అనమాట. అంతేకాకుండా వాక్యం చదువుటలోనూ ప్రార్థన ఎందులో మనకు సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకునేటప్పుడు అనేక మందికి దీవెనకరంగా మనం మారుస్తాం. ఆ సమయంలో కూడా మనకు సంతోషం శాశ్వతంగా ఉంటున్నది. కొన్నిసార్లు తెలియని కార్యాల కొరకే మనం మొరపెట్టినప్పుడు సఖ్యం కాని మూలుగులతో ఆయనే విజ్ఞాపన చేస్తాడు, మనకు జవాబులు వస్తుంది. అప్పుడు కూడా మన ఆనందము పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆయన సన్నిధిలో నిత్యానందం ఉంటున్నదని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మనం సంతోషంగా ఉండాలి. అనేక సార్లు మనం క్రిస్మస్ పండుగను జరుపుతున్నాం, అలవాటు రీతిగా జరుపుకుంటున్నాం. అయితే ఆ రీతిగా కాకుండా వాక్య లోతుకు మనం వెళ్ళాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే ఏమేం ప్రవచనాలు నెరవేరిపోయినాయో మనం ఫాలో అప్ చేయాలి. ఒక బిలీవర్స్ గా మనం ఈ దినం ఉంటున్నాం. మనకు తెలుసు యెషయా ఏం చెప్పాడో, దానియేలు ఏం దర్శనం చూసినాడో, లేకుంటే హేచ్కెల్ ఏం దర్శనం చూశాడో, యెషయా గ్రంథంలో దర్శనం ఏం ఇవ్వబడిందో అవన్నీ కూడా మత్తయిలో మనకు లూకాలో నెరవేరింది. గొల్లలు జ్ఞానులు ప్రతి ఒక్కరు కూడా తేరి చూసి సంతోషించినారు. అవన్నీ కూడా నెరవేరిపోయినాయి. అయితే మనల్ని దేవుడు ఆ రీతిగా వదలలేదు. ఆఖరికి ప్రకటన గ్రంథం వరకు కూడా మనల్ని ఆయన సిద్ధపరిచినారనమాట. ఇదిగో దర్శనం ఈ రీతిగా ఉంటున్నదని ఆ పద్మాస్ దీపంకు యోహాను తీసుకొని వెళ్ళి జరగబోయి వాటిని అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ చెప్పాడు. ఆ యొక్క ఆది ఆది ఆ యొక్క సంఘాలన్నీ కూడా ఏ రీతిగా ఉంటున్నది, ఎట్లా దిగజారి ఉంటున్నారు, తొలి ప్రేమలో ఎలాగ వాళ్ళు దిగజారి ఉంటున్నారు, మరలా ఆనందం ఏ రీతిగా పొందుకోగలుగుతారని సూటిగా 3 అధ్యాయంలో మాట్లాడాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయం అంతా కూడా జరగబోయే వాటిని, సంఘం ఏ రీతిగా ఎత్తబడుతుంది అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చెప్పారు. రాబోయే ఉగ్రత గురించి చెప్పారు, రాబోయే నరకం గురించి కూడా, తీర్పు గురించి కూడా అన్ని కూడా ప్రకటన గ్రంథం అందట్లో తెలియపరిచి ఉంటున్నది. ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్లు పేతురు రాసిన పత్రికలో ఉదయకాలము మీరు మెలుకొని ఉంటున్నారు కదా, అయితే ఇవి కట్టుకథలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇవి రాయబడి ఉన్నాయని వాక్యం సూటిగా మనకు సెలవిస్తుంది అనమాట. ఆ వాక్యాన్ని ఒక్కసారి ఇంగ్లీష్ లో కూడా చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 19 మొదటి అధ్యాయము 19, 20, 21. We also have the prophetic word more sure, which you do well heed as a light that shines in the darkness until the day dawns and the morning star. Knowing this first, that no prophecy of scripture is any private interpretation, for privacy never came by will of man, but the holy men of the God spoke as they moved by the Holy Spirit. అంటే ఈ వాక్యాలన్నీ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది కనుక ఈ వాక్యం చదివేటప్పుడు మనలో ఉన్న ఆనందం బయటికి వస్తుంది. మనం ఆ ఆనందం పొంది ఇతరులకి ఈ ఆనందాన్ని మనం పంచి పెట్టాలని ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నిజమైన ఆనందం నీకు ఎప్పుడు వస్తుందంటే వాక్యం చదివేటప్పుడు, ప్రార్థనలో నిలకడగా ఉండి జవాబులు పొందుకునే తర్వాత ఆయన సన్నిధానంలో మనం వెతికేటప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన యొక్క సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు నిజమైన ఆనందం వస్తున్నది. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, ఇదిగో లోకమంతా కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని సెలవిచ్చావు. ఎన్నో సంవత్సరములు ప్రభా రక్షణ అనుభవం పొందుకొని ప్రభా ఆనందం లేకుండా ఇంకను కూడా తల్లడిల్లిపోతున్న ప్రభా అనేక మంది విషయమైనా ఈ సన్నిధానంలో మొరపెట్టుచున్నాం. అనుదినము నా వాక్యాన్ని చదవండి, ధ్యానం చేయండి అని సెలవిచ్చావు. మొదటి దావీదు కీర్తనలు అయితే ప్రభా దివారాత్రి దాన్ని ధ్యానం చేసేవారు ధన్యులను సెలవిచ్చావు. అయితే గూఢమైన సంఘటనలు నేను నీతో మాట్లాడుచున్నానని యెరెమయా 33:3లో తెలియపరిచావు. ఎప్పుడైతే నీ వాక్యంను మేము చదువుచున్నామో అయా నీటి ఊట వలె మేము సంతోషంగా ఉండగలుగుతాం, నీరు కట్టిన తోట వలె మేము ఉండగలుగుతాం. అయితే నీ వాక్యంకు దూరంగా ఉండి ప్రభా సంతోషాన్ని మేము అనుభవించలేమనేది ప్రభా బిడ్డలు తెలుసుకునేటట్టు సహాయం చేయండి. ఆ రీతిగానే నీ సన్నిధానంలో మోకరించినప్పుడు ప్రభా మీ జవాబులను పొందుకునేటప్పుడు మాలో సంతోషం ఉంటున్నది అని ప్రభా ప్రతి ఒక్కరు కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేయుటకు నేర్పించండి. అలాగనే నిత్యము నీ సన్నిధానంలో ఆనందం ఉంటున్నది అని ప్రభా ఆలయానికి నడువట సంఘ సహవాసంలో ఎదుగుటకు ప్రభా బిడ్డలకు సహాయం చేయండి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నావు ప్రభా. అయా నిండు అభిషేకం పొందుకొని ప్రభా నీ సువార్తను ప్రకటించే ధైర్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ ఆనందం ఎప్పుడు కూడా ప్రభా ఎటువంటి ట్రిబులేషన్లు కూడా అది మాలో నుండి తీసివేయబడదని సెలవిచ్చావు ప్రభా. అట్టి ఆనందాన్ని క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.